హలో మిత్రులారా, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఉమెన్స్ డే చేసుకోవడం అవసరమా అని కొందరి ఉద్దేశం. ఉమెన్స్ డే తప్పనిసరిగా చేసుకోవాలి. ఎందుకంటే ఉమెన్ హక్కులు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారి కోసం మనం ఖచ్చితంగా ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. మరి 100% మెంబర్స్లో ఒక 60% అయితే ఇలా సెలబ్రేషన్స్ జరిగితే మిగిలిన 40% మెంబర్స్కి అయితే అసలు ఉమెన్స్ డే ఉందని కూడా తెలియదు. ఎప్పుడు నీ మాటలే అంటారా? అయితే ఆగండి, మా జిఎం మేడం గారి అమూల్యమైన సందేశాన్ని వినండి తన మాటల్లో. మరి ప్రతి ఒక్కళ్ళకి నారీ శక్తి మనకి మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి. స్త్రీ అంటే మనలోనే శక్తి ఉంది. అలాగే మనం లేకపోతే పురుషులు లేరండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనతోటే స్టార్ట్ అవుతుంది. మనం వెనకుండి వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాం కాబట్టే మన సింగరేణి ఇలా ఉందండి. ముఖ్యంగా మనం స్త్రీ వెనుకబడుతుందని అనుకుంటున్నాం కానీ మన సింగరేణిలో వెనుకబడి లేదు స్త్రీ అంటే. మనమే సింగరేణిని వెనుకుండి నడిపిస్తున్నాం. అవునా కదా? అవును, అందరూ చక్కగా గేమ్స్ ఆడారు. మొన్న అందరూ ప్రైజులు గెలుచుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. కంగ్రాచులేషన్స్ అందరికీ. ఓకే అండి, మరోసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. విన్నారు కదండి మా మేడం గారి సందేశాన్ని. మేము తర్వాత మేడం గారిని ఇలా చిరు సత్కారం అయితే చేయడం జరిగిందండి. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర దేవత అని. ఎక్కడైతే నారీమణులు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అంటారు. అలాగే మా మేడం గారికి అయితే చిరు సత్కారం చేయడం జరిగింది. మీరు కూడా మీ ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ వండర్ఫుల్ లేడీస్.